హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గోకుల్ బ్లాగ్స్. ఇవాళైతే నేను మీకు ఒక టెంపుల్తో ముందుకు వచ్చేసానండి. అదే జోగులాంబ. తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ జిల్లాలో అలంపూర్లో ఈ దేవాలయం ఉంది. 18 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉందండి. ఇది 7వ 8వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడిన శివునికి అంకితం చేయబడినటువంటి 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయ సముదాయంలో ఈ జోగులాంబ ఉంది. ఇక్కడ మీకు ఈ జోగులాంబ దేవాలయంలో శివుడు బాలబ్రహ్మేశ్వరి రూపంలో మనకి దర్శనం ఇస్తారు. ఇక అమ్మవారు వచ్చేలోపు ఇక్కడ మనకు అమ్మవారి రూపము బల్లి, తేలు, గబ్బిలాలు ఇలా తన కిరీటం పైన కనిపిస్తాయండి. చాలా మనకి అమ్మవారి రూపంలో మనం దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ బల్లి, తేలు, గబ్బిలాల వల్ల కలిగే దోషాలు, వాస్తు దోషాల వల్ల కలిగే కీడు, ఇవన్నీ కూడా మనకి ఈ అమ్మవారి